నమస్కారం సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. అలాగే అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాల్ని తెలియజేస్తూ మీ యొక్క ధ్యాన అనుభవాలతో పాటు యువతరాన్ని కూడా ముందుకి ఎలా రావాలనుకుంటున్నారో చెప్పాలనుకుంటున్నారో మా ఏఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి తెలియజేయాలని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్. నా పేరు ఆర్ వెంకట మాధవరావు అండి. నేను ఎస్కోట పిరమిడ్ సభ్యుడను. వైజాగ్ శ్రీదేవి మేడం వాళ్ళ సహాయంతో నేను రాయ జగపతి వారి రాజుగారి యొక్క ఈ అహింస మహాకరుణ ధ్యాన మహాచక్రంలో నేను సుమారు అన్ని చక్రాలకి అటెండ్ అవుతూనే ఉంటాను. ఓకే సార్. ఈ ఆర్య సభాలంకృత విద్వజ్జన మండలి అయిన దీనికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యాన మండలిని సిద్ధం చేసి ఆయా లోకాల నుంచి ఈ భూలోకానికి దీన్ని మళ్లించి తీసుకుని వచ్చారండి. ఇది సామాన్య వేదిక కాదు. ఇది మన వాళ్ళందరూ కూడా చెప్పేదంత తేలికైనది కూడా కాదు. చాలా జటిలమైనటువంటి ఈ ధ్యాన మండలి అనేక జన్మల యొక్క సారాంశము అనేక మండలి నుండి కూడుకుని తనలో నుండి ఉద్భవించినటువంటి ఒక విభిన్నతరమైనటువంటి నూతనంగా సాంకేతికంగా మలచబడినటువంటి కొత్తగా తయారు చేసినటువంటి ఈ ధ్యాన విధానం అనేది భూమి మీదకి తెచ్చిన మహానుభావుడు బుద్ధుడైతే మైత్రేయ బుద్ధుడిగా పేరుగాంచిన మన పితామహ పత్రిజీ దీనికి అనేక రూపురేఖలను నూతనంగా సవ్యమైన దిశలో దాన్ని ప్రయోగించి మనలందరినీ ఉత్తేజపరుస్తూ ఉన్నారు. దీనిలో నేను అహింసావాదిని కాదు, ముందు హింసావాదినే. నేను అనేక కోళ్ళ ఫారాలని అనేక మాంసశాలలని కూడా నడిపి చితికిపోయి విసిగి వేసారి చివరకు మార్గము ఏమని తెలుసుకొని నిత్య నూతనమైనటువంటి చక్కని మార్గము శాకాహారంలో జీవించడము, ఈ అహింసా మార్గంలో పయనించడమే మానవుని యొక్క ప్రథమ కర్తవ్యమని తెలుసుకుని ఇందులో అడుగుపెట్టడం జరిగిందండి. అంతటి మహానుభావుడు మనకి ఇంతగా మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీర్చుకుని వెళ్ళే మహా విశ్వగురువు ఆయనే. ఈ విశ్వశాంతికి ప్రథమముగా కాదు, చిట్ట చివరి వరకు, ప్రథమము నుంచి చిట్ట చివరి వరకు కూడా మనల్ని అందరినీ తీసుకొని వెళ్తున్నారు. ఎప్పుడూ కూడా పత్రిజీ మన వెంటే ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రతి ఒక్కరిని నేను సభాముఖంగా సవినయంగా అర్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నాను. అందరూ కూడా దేవుళ్ళు అని ఎవ్వరికీ కూడా దర్జాని ప్రసాదించలేదే. ఈ భూమి మీదకి వచ్చి మనమందరినీ దేవుళ్ళమనే చాటి చెప్పిన మహోన్నత మహాగురువే సుభాష్ పత్రి అని అందరూ తెలుసుకోండి. అందరూ కూడా దర్జాగా జీవించండి. దర్జాగా జీవించడం అంటే అనేక జీవుల పట్ల కరుణ కలిగి ఉండటమే దర్జాగా జీవించడము. స్వేచ్ఛగా జీవించడం అంటే నీవు ఆనందముగా జీవించడమే స్వేచ్ఛగా జీవించడము. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ ధ్యానాన్ని అందరికీ తెలియపరచడమే మీ కర్తవ్యంగా భావించి మీరందరూ కూడా మీ యొక్క ఆత్మ వెలుగులను మరింతగా మెరుగుపరుచుకొని ఉన్నత స్థితియే కాక ఉన్నత స్థితి మాలో కూడా ఉందని రుజువు చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఎక్కడైనా శాకాహారీ ర్యాలీలు చేశారా సార్? అనేక శాకాహార ర్యాలీలు చేస్తూ అనేక ధ్యాన మహాచక్రాల్లోనూ కట్టాల్లో ఉండే ప్రతి ధ్యాన మహాచక్రానికి అన్ని రోజులు కూడా ఉండి నేను చక్కగా ఆనందం పొందుతూ అఖండ ధ్యానాలన్నింటినీ కూడా నేను ఆరగిస్తూ అందులో నేను హ్యాపీగా ఆనందం పొందుతూ విశ్వవ్యాప్తం అవ్వాలి ఈ ధ్యానము. అందరూ సుఖంగా జీవించాలి. సకల జీవకోటి కూడా ఆనందంగా మన ముందు గంతులు వేయాలి. పక్షిజాతి, జంతుజాతి, ఈ సర్వము కూడా మానవ జాతి నిజమైన దేవుళ్ళని గ్రహించి మన చుట్టూ ఉండాలని నేను ఆకాంక్షతో మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఓకే సార్. మా యువతరానికి మీరు ఇచ్చే సందేహం ఏంటి?
యువతరమే భావి భారత దేవతలు. భారతదేశంలోనే దేవుళ్ళు ఎక్కువగా ఉన్నారు. అనేక రూపాల్లో ఉండే దేవుళ్ళు భారతదేశంలోనే. మిగిలిన దగ్గర ఒక దేవుడు అని చెబుతూ ఉన్నారు, దేవదూతలని చెబుతూ ఉన్నారు. కానీ దేవుళ్ళు అని చెప్పినది ఈ భారతదేశం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఓకే సార్, ఓకే మాస్టర్. ఎక్కడైనా శాకాహార ర్యాలీ జరిగితే మీ వంతు సాయం చేస్తారా? చేస్తున్నాను. ప్రతి దగ్గర శాకాహార ర్యాలీలకి వెళ్ళి అక్కడ విందులు స్వీకరించేటప్పుడు నాకు తోచిన పారితోషికాన్ని నా జేబు నుంచి ఇవ్వడం ప్రతి దగ్గర జరుగుతూ ఉంది. సూపర్ సార్, సూపర్. పేరవరం వెళ్ళారా? పేరవరం ఒకటే వెళ్ళలేకపోతున్నాను. బంటుమిల్లి అక్కడికి కూడా రాలేదు. కానీ వైజాగ్, విజయనగరం, ఇక్కడ అక్కడ హైదరాబాదు, ఈ ఎస్కోట, ఓకే, ఇలా వెళ్తున్నాను. ఓకే సార్, మీరు ఇంకా ఉన్నత స్థితికి రావాలని, ఉన్నత ధ్యాన స్థితికి రావాలని మా అహింస మెడిటేషన్ ఛానల్ కోరుకుంటుంది. అట్లాగే మీరు కూడా మీ తోచినంత చేయాల్సిన సేవ ఏంటంటే మా అహింస మెడిటేషన్ ఛానల్ని శాటిలైట్ ఛానల్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ తెలిసిన ఆత్మ బంధువులందరినీ వాళ్ళందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించడమే మీరు చేయాల్సిన మాకు ఏకైక సేవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చేస్తానండి.